భరద్వాజ్ గారు, గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయింది, చూసారా? ఎలా ఉంది? ఎలా అనిపించింది? ఫంక్షన్ ఎలా అనిపించింది? రెండు అంటే రాజమౌళి స్టైల్ రిలీజ్ చేశాడు. అవును, రాజమౌళి రిలీజ్ చేశాడు. అయితే తెలుగు సినిమాలు నాకు స్ఫూర్తి అన్నాడు ఆయన తర్వాత మాట్లాడుతూ. శంకర్ గారు పోకిరి, అతడు ఇవన్నీ మెన్షన్ చేశాడు ఆయన. కొన్ని సినిమాలు చేస్తూ ఇవన్నీ నాకు ఇన్స్పిరేషను అన్నాడు. అలాగే తెలుగు హీరోలతో సినిమాలు చేయాలనేది నాకు చిరకాల వాంఛ అన్నాడు. ఆ వాంఛ ఈ సినిమాతో తీరింది అన్నాడు. అయితే చాలా కాన్ఫిడెంట్గా కనిపించాడు ఆయన. అలాగే రాజమౌళి గారు కూడా మాకు శంకర్ సినిమాలే ఇన్స్పిరేషన్ అన్నాడు. ఇన్స్పిరేషన్ అంటే నిజానికి చిన్న విషయాన్ని తీసుకుని దాన్ని అద్భుత రసంలో చెప్పడం అనేది రాజమౌళి టెక్నిక్. ఈ టెక్నిక్కి ఆద్యుడు శంకర్. శంకర్ కావచ్చు, మణిరత్నం కావచ్చు. మణిరత్నం కంటే కూడా శంకర్ ఎక్కువ, అంటే ఆయన మొదటి సినిమా నుంచి చేస్తున్న పని అదే. రిజర్వేషన్ వ్యవహారాన్ని తీసుకుని జెంటిల్మ్యాన్ అనేటువంటి సినిమా తీశాడు ఆయన. తర్వాత గవర్నర్ల వ్యవస్థని బ్యాక్డ్రాప్లో పెట్టి ప్రేమ కథ కల్లి ప్రేమికుడు తీశాడు. ఇలా చిన్న విషయాన్ని తీసుకుని దాన్ని అద్భుత రసంలో చెప్పి జనాలను అట్రాక్ట్ చేయడం అనేది ఆయన టెక్నిక్. దాని నుంచి ఇన్స్పైర్ అయ్యాం మేము అని చెప్పి రాజమౌళి గారు చెప్తే, ఇండియన్ సినిమాని గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లారు మీరే గొప్పవారు అని చెప్పి ఆయన అనేసాడు. ఇప్పుడు తన్ని తాను నెమ్మదిగా తిరిగి ట్రాక్ ఎక్కించుకునేటువంటి ప్రయత్నాల్లో ఉన్నాడు శంకర్ అన్ని విధాలుగా. ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది అసలు ఈ ట్రాక్ ఎక్కేశాడు అనిపించింది. ట్రైలర్ చూసిన తర్వాత ట్రాక్ ఎక్కేశాడు. చాలా వరకు ఆయన్ని ప్రాపర్గా గైడ్ చేశారు. మళ్ళొక్కసారి పాత శంకర్ తరహా సినిమా చూడబోతున్నాం అన్ని విధాలుగాను. అంటే సినిమా అనేది ఆయన ఇమాజినేషన్ని పీక్స్కి తీసుకెళ్ళిపోతాడు. అంటే చిన్న సన్నివేశం దాన్ని చాలా బిగ్ స్కేల్లో తీస్తాడు. అది కనిపించింది. ఒక్కసారి భారతీయుడు 1 ఆ కాలం నాటి శంకర్ కనిపించాడు. ఒకే ఒక్కడు, ఆ ఫైరు అవన్నీ కనిపించినాయి ప్రతి సీన్లోనూ. ఆ ఫోర్స్ కనిపించింది. పర్టికులర్గా 3 క్యారెక్టర్ల మధ్య నడిపినటువంటి సన్నివేశాలు, రామ్ చరణ్కి, అలాగే సముద్రఖనికి, అలాగే మన సూర్యకి మధ్యలో నడిపినటువంటి సన్నివేశాలు, అలాగే అంజలి క్యారెక్టర్ రివీల్ చేశారు దీనిలో ట్రైలర్లో. సెంటిమెంటు అన్ని విధాలుగా ఆయన గ్రామాల దగ్గర నుంచి మొదలుపెట్టి రాజకీయ వ్యవస్థ ఇవన్నీ కూడా తడుముతూ అంటే మళ్ళీ ఒకసారి పూర్తి శంకర్ తరహా సినిమా మనం చూడబోతున్నాం అనే కాన్ఫిడెన్స్ అయితే నింపింది ఈ సినిమా. రామ్ చరణ్ క్యారెక్టర్ విషయం చూసుకున్నట్టయితే రామ్ చరణ్ 4 వేరియేషన్లు కనపడుతున్నాడు. ఎలా అనిపించింది? వేరియేషన్లు ఎలా ఉంది? లుక్ కనుక రామ్ చరణ్ లుక్ బాగుంది, డైలాగ్ డెలివరీ బాగుంది, కాన్ఫిడెంట్గా ఉన్నాడు, చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్గా ఉన్నాడు. పర్టికులర్గా ఒక డైలాగ్ ఉంటుంది, నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటావు, నేను చచ్చేదాకా ఐఏఎస్ అంటాడు. లైఫ్ లాంగ్ ఐఏఎస్. ఆ డైలాగ్ ఒకటి బాగా కనెక్ట్ అయింది జనాలకి. అంటే పవర్ఫుల్గా ఉంది, పెర్ఫార్మెన్స్ పవర్ఫుల్గా ఉంది, టేకింగ్ బాగుంది. అలాగే శంకర్ తరహా ఎంటర్టైన్మెంట్ కూడా ఈ సినిమాలో బాగా ఉంది అనేది మనకి 2-3 క్యారెక్టర్లతో రివీల్ చేశాడు. పర్టికులర్గా వెన్నెల కిషోరు, ఆయన గత సినిమాల్లో గౌండమణి వీళ్ళతో చేయించేవాడు, ఒక కామెడీ ట్రాక్ నడిచేది. అవును. ఆ తర్వాత దాన్ని వదిలిపెట్టేశాడు ఆయన. మళ్ళీ ఈ సినిమాలో ఒక్కసారిగా అన్ని విధాలుగా అన్ని యాంగిల్స్లోనూ పాత శంకర్ కనిపిస్తున్నాడు. సో ఈ సినిమా డెఫినెట్గా ఆడియన్స్ని గ్రాప్ చేసేలాగానే ఉంది. గేమ్ చేంజర్. ఇది గేమ్ చేంజ్ చేస్తుందేమో చూడాలి. అంటే అందరి లైఫ్లకి గేమ్ చేంజర్, అందరి జీవితాలకి. అంటే పర్టికులర్గా శంకర్కి గేమ్ చేంజర్ కావాలి. అలాగే బాక్స్ ఆఫీస్కి గేమ్ చేంజర్ కావాలి. తనకు కూడా, రామ్ చరణ్కి కూడా దీనికి ముందు సినిమా కొంత ఇబ్బంది పెట్టింది తనని. కాబట్టి దానిలో నుంచి బయటకు రావాలి. బయటకు తీసుకొచ్చే సినిమాలాగా అయితే కనిపించింది అన్ని విధాలుగా. ఓకే, బిగ్ స్కేల్లో వెళ్ళాడు. ఓకే, తమన్ కూడా ట్రైలర్లో న్యాయం చేశాడు అనిపిస్తుంది. న్యాయం చేశాడు. రెండోది, తను జనరల్గా ఏఆర్ రెహమాన్తో పెడతాడు. ఏఆర్ రెహమాన్ కాకుండా తమన్ రావటం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి డిజైనింగ్లోనూ దిల్ రాజు కనిపిస్తున్నాడు. దిల్ రాజు విపరీతమైన కేర్ తీసుకున్నాడు. శంకర్ ఎక్కడా డీవియేట్ కాకుండా. అలాగే సబ్జెక్టు తెలుగు ఆడియన్స్కి
ఎలా ఉంటే కనెక్ట్ అవుతుంది అనేది కూడా ప్రతి ఇన్సిడెంట్లోనూ తను గైడ్ చేసినట్టుగా కనిపిస్తోంది. అవును సాయి, ఇప్పుడు మన శంకర్ మాట్లాడుతూ ఈవెంట్లు మాట్లాడుతూ కూడా తెలుగు నేటివిటీ మిస్ కాకూడదని చెప్పేసి ట్రై చేసాం ప్రతి దాంట్లో కూడా అని చెప్పేసి, కల్చర్ మిస్ కాకూడదు. కల్చర్ మిస్ కాకూడదు అంటే సబ్జెక్ట్ ఎక్కడ జరుగుతోందో ఆ, ఆ కల్చర్ని ప్రధానంగా డ్రైవ్ చేసే పద్ధతిలో ప్రతి సీను నడిపాడు. ఉమ్, ఆ నడపటానికి విపరీతంగా ఆయన ఎక్కడ ట్రాక్ తప్పకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు ఈయన ప్రొడ్యూసర్. వీళ్ళందరి సహకారంతో ఆ సినిమాని ఆయన డిజైన్ చేశాడు. ఓకే. అంటే అందరూ కలిసి ఒక్కసారి మళ్ళీ పాత శంకర్ని కొత్త శంకర్కి పరిచయం చేసినట్టుగా కనిపించింది. ఉమ్, ఆయన కూడా తనని తాను రీఛార్జ్ చేసుకున్నాడు. ఉమ్, ఆ రీఛార్జ్ చేసుకునే ప్రయత్నంలో భాగమే ఇదంతా. ఈ ప్రమోషనల్ వీటిలో కూడా ఓకే. ఆయన ఈవెంట్స్లో మాట్లాడుతున్న పద్ధతి గతంలో శంకర్ లాగా లేదు. అవును. టోటల్గా నేను తన్ని తాను అంచనా వేసుకుంటూ ఉమ్, మనం ఎక్కడెక్కడ తప్పులు చేసాం, ఎక్కడెక్కడ దెబ్బతిన్నాం, దూరం అయ్యాం, బాక్స్ ఆఫీస్ నుంచి మనం దూరం కావడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, అదే అదే. తిరిగి బాక్స్ ఆఫీస్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి మనం ఏం చేయాలి అనేది తీవ్రంగా అంతర్మాధనం జరిగి ఈ సినిమా ఉమ్. తీసినట్టుగా అయితే కనిపించింది. Yes. ఆయన టేకింగ్ పాత తరహా టేకింగ్ అంతా కనిపించింది. ట్రైలర్ చూసినప్పుడు మనకి ఇది గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ వచ్చింది రామ్ చరణ్కి. గ్లోబల్ స్టార్ అని చెప్పేసి ఫ్యాన్స్ పిలుచుకుంటున్నారు. ఆ ఇమేజ్ లెవెల్లో ఉంది అది. ఇమేజ్ లెవెల్లో ఉందా? ఎందుకంటే రాజమౌళి గారు మాట్లాడుతూ కూడా ఇందాక స్టేజ్ మీద మగధీర చేస్తున్నప్పుడు చరణ్కి ఇప్పుడు చరణ్కి చాలా మెచ్యూరిటీ ఉంది, చాలా ఎదిగాడు, చాలా రేంజ్ పెరిగిందని మాట్లాడారు రాజమౌళి. అవును, రేంజ్ పెరిగినట్టుగా కనిపించింది దానిలో. అంటే పర్టికులర్గా ప్రతి సీన్లోనూ తను ఆషామాషిగా లేడు. ఆ గెటప్ల వైజ్గా కూడా రైతు గెటప్లో కావచ్చు, మధ్యలో ఒక పోలీస్ గెటప్లో చూపించారు. అవును, పోలీస్ గెటప్ ఉంటుంది, ఐఏఎస్ ఉంటుంది, ప్లస్ స్టూడెంట్గా ఉన్నాడు. స్టూడెంట్ గాను ప్రతి సీన్లోను ఎంటర్టైనింగ్. ఇప్పుడు పాటల తాలూకా ఇది కూడా చూసాం, ఆ ఫ్లేవర్. అవును, అది కూడా చాలా యాప్ట్గా ఉన్నాడు. తను యాప్ట్గా ఉన్నాడు. క్యారెక్టర్ తన కోసం డిజైన్ చేసినట్టుగా అనిపించింది. అదే. ఇది ఒక రకంగా రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ ఓకే. సినిమా. కాన్ఫిడెంట్గా ఉన్నారు అందరూ. ఎస్ ఎస్ ఎస్. ఈ కాన్ఫిడెన్స్ తెర మీద కనిపించే లెవెల్లో ఉంది. ఓకే. కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర డెఫినెట్గా ఈ సినిమా శంకర్కి ఒక్కసారి మళ్ళీ పాత శంకర్ని గుర్తు చేసే ప్రయత్నం అయ్యింది.